పరము నుండి చూడుము, మహిమోన్నతమైన నీ పరిశుద్ధ నివాస స్థలము నుండి దృష్టించుము. నీ ఆసక్తి ఏది? నీ శౌర్య కార్యములేవి? నా ఎడల నీకున్న పశువులు పల్లానికి దిగుతాయంట. పల్లములో ఏముంటుంది? నీరు అందుబాటులో ఉంటుంది. పైనుండి ఏ వర్షమైనా పడితే ఎక్కడికి పోతుంది? పల్లానికి చేరుకుంటుంది. పల్లానికి వెళ్ళే నీరు ఏం చేస్తుంది అంటే ఫలింపుని తీసుకొస్తుంది. కొట్టి చప్పట్లు. అందుకే మన హృదయం పల్లము అంటే తగ్గింపులోనికి వెళ్ళిపోవాలి. అంటే ఒదిగిపోతూ ఉండాలి, ఒరుగుతూ ఉండాలి, లోతుగా మారిపోవాలి. స్తోత్రం. అంటే లోతుగా మారాలంటే అబ్రహాం గారు తమ్ముడు గారు లోతు కాదండి. హల్లెలూయా. అంటే పల్లములాగా జారువారే జలములు ఆ పల్లాన్ని ఎలాగైతే గుర్తిస్తాయో అట్లానే మన హృదయము లోనకి అది ఎలా పారచల్లాలంటే వెదజల్లబడేటట్లుగా ఆకాశము నుండి ఆ వర్షము, పరిశుద్ధాత్మ వర్షము కురుస్తున్నప్పుడు మన హృదయం ఎంత క్రిందకి తగ్గించుకుంటామో అంతకు పరిశుద్ధాత్మ అభిషేకము నిండుగా పొంగి పొరులుతాయి. కీర్తన గ్రంథము 23వ అధ్యాయము అక్కడ వ్రాయబడి ఉంది. ఎక్కడ వ్రాయబడి ఉందంటే 23వ అధ్యాయములో పరిశుద్ధాత్మ దేవుడు నా గిన్నె నిండి పొంగి పొర్లుచున్నది. కొట్టండి చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అత్యంత అద్భుతకరమైన మాట కీర్తనకారుడు రాసి ఉంచారు. తర్వాత యెషయా ప్రవచన గ్రంథములో యెహోవా ఆత్మ వారికి ఏమంటారు? పశువులు క్రిందకి విశ్రాంతి నొందినట్లును వారికి విశ్రాంతి కలుగునట్లును. నాగూరు ప్రవక్త ఏమన్నారు? నేను పశుప్రాయుడును, నేను పశువు వంటి వాడిని. ప్రవక్త ఏమంటున్నాడు? పశువును పోల్చుకున్నాడు. ఇంకా చెప్పాలంటే మన వేదాలలో వేదాంగమున వైదిక ధర్మములో బలికర్మకాండ ఉండేది. అక్కడ ఏం జరిగేదంటే పశువులను బలిచ్చేవారు. అందుకోసం సర్వ పాపానికి పరిహారము రక్తము చిందించాలి. అది పశువు రక్తమై ఉండాలి. హల్లెలూయా. అందుకని ఏమైందంటే కృష్ణ యజుర్వేదంలో రాయబడి ఉంది, పశువు వధ చేయబడాలి. అలా వధ చేయబడిన పశువు ఏమవ్వాలంటే 3 దినములు మృత్యువుతో పోరాడాలి. తర్వాత మృత్యుంజయుడై లేవాలి. ఎట్టుకోగలరు చెప్పండి. అలాగే మేకను బ్రేకులతో బంధించారు, దానికి ముండ్లగమ్మ పెట్టారు, దానికి బ్రేకులు కొట్టారు, దాన్ని పొడిచారు. ఇది వాళ్ళకి ఎలా తెలిసింది? అయితే ఎలా తెలిసిందంటే దేవుడు బయలుపరిచాడు. సత్యం ఎక్కడికి వెళ్ళిన సత్యమే. వేదాలలో చూసిన సత్యమే, ఖురాన్లో చూసిన సత్యమే, రోమీలు ప్రభుత్వము తయారు చేసుకున్న క్యాలెండర్, మాయాన్ క్యాలెండర్ ఉంది. ఆ క్యాలెండర్ పేరే మాయాన్ క్యాలెండర్లో కూడా హల్లెలూయా, బాయ్ కాదు హల్లెలూయా, మాయాన్ క్యాలెండర్, రోమా ప్రభుత్వం వారి క్యాలెండర్. ఆ క్యాలెండర్ని బట్టి మనకి కూడా ఆ రోమాంకీలు వచ్చేసాయి. 1 2 3 4 ఇవి రోమాంకీలు, రోమన్ అంకెలు అంటారు. ఏంటి? రోమన్ నెంబర్స్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మహిమోన్వితమైన నీ పరిశుద్ధత,
నివాస స్థలము నుండి నీవు దృష్టించుము. దేనిని చూడాలైనా? నీ ఆసక్తి ఏది? నీ శౌర్య కార్యము లేవి. నా ఎడలు నీకున్న జాలియు వాత్సల్యతయు. జాలి ఏం చేస్తుందంటే అస్సలు గతాన్ని జ్ఞాపకం చేయనివ్వదు. ప్రియ సహోదరి సహోదరుడా, జాలి క్షమాపణను తీసుకుని వస్తుంది. జాలి మొక్కువైన ప్రేమను తీసుకొస్తుంది. తర్వాత వాత్సల్యత అంటే ఇక వర్ణించలేనంత మల్టీ ఎక్స్ట్రాడినరీ ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. అనుదినము నూతనమైపోతూ ఉంటుంది. విలాప వాక్యాల్లో తీయకలదు, విలాప వాక్యాల్లో రాయబడి ఉంటుంది. అనుదినము నీ వాత్సల్యత ఏమవుతుంది? మరలా ఒక నీరు ఎలాగైతే ఊరుతుందో అలాగ దేవాది దేవుడిలో వాత్సల్యత నూతనంగా పుడుతూనే ఉందంట. హల్లెలూయా. మీకు ఉదాహరణ చెప్తానండి. హల్లెలూయా. నేను చాలా ఈజీగా అందరూ నన్ను ఒక 2-3 నిమిషాలు చదివేస్తారు. ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా 2-3 నిమిషాలు చదివేస్తారు. ఏంటో చదువు అంటే ఆ క్షణంలో కోపడతాం, మరో క్షణంలో జాలి పడతాం, ఆ క్షణంలో బతిమాలుతాం, తక్షణమే మళ్ళీ మాట్లాడేస్తాం. ఈ 4 లక్షణాలు ఉంటాయి. హల్లెలూయా. గద్దింపు వస్తుంది, బీభత్సంగా వస్తుంది, భూకంపం సునామీ లాగా. వెంటనే మళ్ళీ కరుణా జాలి వస్తాయి. ఈ కరుణా జాలికి కరగకపోతే క్షమాపణ అనే గొడగట్టుకుడు చేస్తాం. ఈ క్షమాపణలో ఖచ్చితంగా కరిగిపోతారు. కరగకపోతే ఏం చేస్తారంటే ఇంకా ఏం చేయడం ప్రారంభమవుతుందంటే మాటలు కలిపేస్తుంటాను అనుకున్నా. హల్లెలూయా. ఈ లక్షణం ఎవరిది అంటే యేసు లక్షణం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రజలను నేను చూడలేను. అబ్రహాము, నేను వారిని వెంటనే నేను శిక్షించాలి, ఇమ్మీడియట్లీ. బాబా ఎప్పుడు బాబాయ్? ఇప్పుడే. అలాగా కొంచెం ఆలోచించండి. అస్సలు నువ్వు నన్ను అలాగా డైవర్ట్ చేయకు. హల్లెలూయా. ఇగో నువ్వు అలా చెప్పావంటే మళ్ళీ నేను నా మనసు మార్చేసుకుంటానేమో. నువ్వు నా స్నేహితుడు కాబట్టి నీతో చెప్తున్నాను. అబ్రహామా కొత్త జనాంగాన్ని చేసుకుందాం అన్నాడు. సరేలే కానీ నా మాట ఉంటావా? 10 మంది ఉంటే ఓకే, 90 80 అర్థమైపోయింది దేశకు. హల్లెలూయా. చివరికి ఎక్కడ లాక్కు వచ్చాడంటే మోకుతాడు వేసుకుని ఒకటి కూడా దిగి వచ్చాడు. ఆ ఒక్కడిని నేనే కదా. హల్లెలూయా. అబ్రహాం ఏమన్నాడు? ఆ ఒక్కడు నేనే కదా, క్షమించండి. పోలా, నువ్వు అంత అలా అడుగుతున్నావు కాబట్టి క్షమించేసి. అసలు కూడా ఏంటంటే ఆయన దగ్గర ఉన్నావు అదే. హల్లెలూయా. హై పిచ్చుకు వెళ్ళిపోతారు ఆయన. ఇక పరిశుద్ధతలో ఆయన న్యాయవంతుడు, పరిశుద్ధతలో ఆయన సరిహద్దు లేనివాడు, క్షమాపణలో కూడా హద్దులు లేనివాడు. చప్పట్లు గట్టిగా కొడదామా? హల్లెలూయా. పరిశుద్ధతలో హద్దు లేదు, క్షమించుటలో అవధులు లేవు. హల్లెలూయా. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని నిత్య ప్రేమ, ఎన్నడెన్నడు విడువనిది నా యేసుని దివ్య ప్రేమ, యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. ఇద్దరు ఉన్నారంట, 2 స్త్రీలు ఉన్నారంట. 2 స్త్రీలు ఏం చేశారంటే, ఒక ఆవిడ ఆ పప్పు అడగడానికి వెళ్ళిందంట. ఏమడగడానికి వెళ్ళింది?
అప్పు అడిగితే అప్పు ఇచ్చేసింది. అప్పు ఇచ్చాకే కొన్ని రోజులు అయిన తర్వాత వడ్డీ టైం అవుతుంది కదా, ఓన్లే వడ్డీ ఎత్తుందిలే అప్పుడు లేవేమో అనుకుని అలాగా కాలం మళ్ళీ నెల వచ్చేసింది. 2 నెలల దగ్గర వస్తున్నప్పటికి మధ్యలో కనపడింది. ఏమ్మా నువ్వు డబ్బులు తీసుకున్నావు కదా, మరి ఏంటి నా డబ్బులు అవసరం ఉంది. డబ్బులా? అసలు నువ్వు ఎప్పుడు ఇచ్చావు నాకు, నేను ఎప్పుడు తీసుకున్నాను? ఎలా ఉందన్నమాట. డబ్బులు చాలే ఎవరేంటంటే డబ్బు పోతారు. నువ్వు డబ్బులు కూడా పెట్టి నేను డబ్బులు తీసుకోవడం పెట్టి ఎలా అని అన్నాడు. అదేంటి ఇంతలాగా మాట్లాడుతున్నావు? డబ్బులు నేను ఇచ్చాను, నువ్వు తీసుకున్నావు, 1 నెల వడ్డీ కట్టలేదు, ఈ నెల నువ్వే వచ్చేస్తావు కదా అని అనుకుంటే ఏం కాదు, వెళ్ళలేదు ఆటలేం సాగవు ఓ. ఇది ఆ నోట ఇది మొత్తం రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయింది. రాజుగారు ఏం చేశారంటే ఆ డబ్బులు తీసుకున్న ఆవిడ ముందు కాకేసారు. కాకేసి అమ్మా నువ్వు డబ్బులు తీసుకోలేదమ్మా, తీసుకోలేదని చెప్తున్నాను కదండి. క్షమించండి, ఇక్కడ చిన్న పాయింట్ మర్చిపోయాడు. తీసుకుని ఇచ్చేసాడు అని అబద్ధవాడి. తీసుకోవడం తీసుకున్నారు కదండి, ఇచ్చేసానండి. రాజుగారి దగ్గర అదే మాట చెప్పింది. ఏంటి నువ్వు తీసుకున్నావా, తీసుకుని ఏం చేసావు, ఇచ్చావా ఇవ్వలేదా? ఇచ్చేసానండి, ఆమె ఇవ్వలేదని చెప్తుంది. సరే నువ్వు వెళ్ళిపో అమ్మా. మరి ఇచ్చిన ఆవిడ ఉంది కదా, ఇచ్చిన ఆవిడ కూడా రాజుగారు కౌరమ్మితే రాజుగారు అడిగారు, అమ్మ నువ్వు ఇచ్చావా అంటే ఇచ్చానండి దొరగారు, నమస్కారం బాబు, ఇచ్చానండి బాబు. ఆవిడేమో నమస్కారం పెట్టలేదు, ఈవిడేమో నమస్కారం పెట్టి నేను ఇచ్చానండి బాబు. ఆవిడేమో ఇచ్చేసాను, మళ్ళీ తిరిగి ఇచ్చేసానండి, అబద్ధం ఆడేస్తుందండి. సరే నువ్వు కూడా వెళ్ళిపోమ్మా, నేను కౌరమ్మితో అప్పుడు తిరిగాని. వర్షం పడ్డానికి చూస్తున్నాడు రాజుగారు. ఏం పడ్డానికి? వర్షం పడిన తర్వాత 3 కిలోమీటర్లు మట్టి రోడ్డు ఎత్తి ఎక్కడుందో చూడకున్నాడు. 8 కిలోమీటర్లు పోనీ 2 కిలోమీటర్లు అనుకుంటాం ఇప్పుడు కాలాన్ని బట్టి. కిలోమీటర్లు నడిచిన బట్టి మీద అదైతే అక్కడ ఏమైందంటే వాళ్ళు 3 కిలోమీటర్లు ఏం కాగేశారు రాజుగారిద్దరిని. మీరిద్దరు ఏం చేస్తారంటే చెప్పులు వేసుకోకుండా పొలంలో మొదలెట్టుకుని ఆ మురుకు రోడ్డు మీద నడుచుకుంటూ వచ్చేసి మా దర్బార్లోకి వచ్చి అప్పుడు మాట్లాడదాం అంటే దానికి ముందు నడిచేద్దామండి అని ముందు డబ్బులు తీసుకున్నాడు. ఎగస్ట్రా మాట్లాడేసాను. ఇవి నేను అక్కడ నడవగలను, ఏం నడవగలను అన్నట్లే మనసులో అనుకుంది. కానీ నడిచేద్దాము, మరి రాజుగారు చెప్పింది అంత నడవకపోతే మరి తీర్పు కదా అని చెప్పి ఇద్దరు నడక మొదలెట్టారు. ఏం మొదలెట్టారు? బురదలో కాలు తీసి కాలేడు కాకుంటే దాంట్లో డబ్బులు తీసుకుని ఇచ్చేసాను అబద్ధం ఆడుతున్నావుడి. ఇదే కర్మ, ఇదే బతుకు. పోయి ఈ సిచ్యువేషన్ నేను ఎక్కడ నడవగలను? ఏంటిది అసలు ఏంటిది? ఇక్కడి నుంచి నడవమంటాడు, మట్టిలో నడవమంటాడు ఈయన అని ఎవరు కొడుకు తిట్టుకుంటా బయలుదేరింది. వస్తుంది. ఆవిడ ఏమనుకుందంటే రాజుగారు ఆజ్ఞ ఇచ్చారు, మనం చెయ్యకపోతే బాగోదు అని చెప్పి నడుచుకుంటూ వచ్చేసారు. ఈ లోకాలు వచ్చేస్తున్నారని చెప్పి బొట్లు చెప్పారు. దగ్గర వచ్చేనా రానే వచ్చారాక 2 బిందెలు నీళ్ళు అంటున్నారు అక్కడ. అదే చెప్పండి.
ఇప్పుడంటే బాల్చాలు ఉండే అప్పుడు ఎవరు ఏమన్నా బిందులు ఎప్పుడు గమేలాలు ఉండే కళాయి నీళ్ళు పెట్టి ఒక సెట్ పెట్టమన్నాడు. అక్కడ సెట్ పెట్టమంటే ముందు డబ్బులు తీసుకుని ఆవిడ వచ్చేస్తే స్పీడ్గా ఎటు సరిపోతే తీసుకోలేదని అనుకుంటారేమో అని ఒక అడుగు పరిగెత్తుకుని వచ్చేస్తే ఏమైందంటే గట్టిగా చెప్పండి తీరా చూసి వచ్చేసి తిట్టుకుంటానే ఏ గర్భ ఏమాద డబ్బులు తీసుకుంది పిల్లలని పైగా నడక నడిచి నడబడుతుంది ఏంటని చెప్పి ఒక సెంపు కాదు 4-5 జబ్బులు తీసుకుంది కానీ కాలు నడిచి లేదా కాదు ఒక మట్టి మరి ఉండిపోయి శుభ్రంగా కడుక్కోలేదు. కానీ ఆ వెనకాల వచ్చింది చూసాము ఆవిడ ఏం చేసిందంటే ఒక్క సెంపు నీళ్ళు తీసుకుని కాలంతా చేతులు వంగుని మట్టి అంతా కడుక్కుని ఒక సెంపుని నీళ్ళతో శుభ్రంగా కడుక్కుని బయటకు వచ్చింది. రాజుగారి సింహాసనం దగ్గర వచ్చారు ఇద్దరు. రాజుగారు కాకేశారు, ఇలారా నోరు మూసుకుని వడ్డీతో సహా డబ్బులు కట్టే. ఎవరిని అడపదడప 4 చెంపులు తీసుకుని మట్టి వదిలిందా లేదు, గోరులో మట్టి వదిలిందా, మనకడ మట్టి వదిలిందా చూడకుండా వచ్చేసి తిట్టేసుకుంటూ ఏ కర్మ ఏ పని ఏ లోపు అని అల్లా వేసుకుని వేసుకుని వచ్చేయుడు. ఆవిడ ఏమంటారంటే రాజుగారు అర్జునుడు డబ్బులు తెచ్చి వడ్డీతో సహా కట్టే. ఇప్పటికే కట్టకపోతే బంట్రోతో స్తంభాన్ని కట్టించేసి కొరడా దొరుకుతాం చేస్తాను కానీ ఎక్కలేని తాడు వచ్చేసింది. ఈవెన్ ఏమన్నారంటే నీ డబ్బులు నీకు వచ్చేస్తాయమ్మా, డబ్బులు ఇచ్చావు కానీ ఆవిడ నీకు డబ్బులు ఇవ్వలేదు అని అడిగితే మంత్రి గారు అంటున్నాడు ఏమనంటే రాజుగారండి ఈ తీర్పు ఎలాగ మీరు తీర్చగలిగారు, ఆవిడ డబ్బులు కట్టలేదన్న సంగతి మీకు ఎలా తెలుసు అంటే, ఒరే నాయన ఒప్పుడిగా రూపాయి పోగేసిన ఆవిడ ఆ నీళ్లను కూడా ఒప్పుడిగానే కాళ్ళు మట్టిని వదిలించుకోగలిగిన పెద్ద సొంపుని పెట్టాడు అక్కడ. 2 కాళ్ళు కడుక్కోగలిగిన నీళ్లు సరిపడగలిగిన చెంబును పెట్టాను అక్కడ. ఆ చెంబు నీళ్లు కడుక్కునే శక్తి ఉన్నా సరే తనేం చెప్తుందంటే సమాజానికి డబ్బులు తీసేసుకున్నారు, డబ్బులు ఇచ్చేసారన్న నీతి యథార్థత కలిగిన దాంట్లాగా నటించింది. కాబట్టి 2 గద్దింపులు గద్దించగానే నోరు మూసుకుని నీళ్ళు డబ్బులు తెచ్చేసింది. చూసారా? హల్లెలూయా. చాలా పూర్వకాలం చాలా ఉండేయండి. పూర్వకాలంలో పెళ్లి చేసేటప్పుడు కూడా ఆ దగ్గర కూర్చున్నప్పుడు పెళ్లి కొడుకుని బిందు నీళ్ళు కడుక్కున్నా కదా కాలు కడుక్కున్నారు చూసేవారు. తర్వాత ఆడపిల్లని ఏం చేసేవారు ఉన్నారు ఏమన్నారా ఏంటమ్మా అని అలా నాడి పట్టుకుంటే చాలు ఈ పిల్లని చేసుకోవద్దని చెప్పేసేవారు. నాడి పట్టుకుని అంటే నాడి పట్టుకుంటే ఈ పిల్ల ఎన్నిసార్లు అశుద్ధమైపోయిందో కల్మషం అయిపోయిందో చెప్పేసేవారట. ఈ నాడి అమ్మాయి ఏం చేస్తారా అలా కదా అక్కడ చేయించావు అని ఏ బొర్రలో ఉందో ఏదమ్మా పట్టాలు గజ్జలు గలిగలు అనిపిస్తున్నాయా ఏదో ఒకసారి నాడు అంటే పుండుతో అదే మామూలుతో మరుగుచ్చుకోవాలి ఇట్లా గమనించేవారు పూర్వకాలం అంతా. గడికొక చెప్పండి హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నందులారా మన దేవుడు కూడా న్యాయాధిపతి, న్యాయమును జరిగించు దేవుడే ఉన్నాడు. ఏ న్యాయం చేయబోతున్నాడు? ఆ న్యాయం ఏంటి? మాకు తండ్రివి నీవే, అబ్రహాము మమ్ము నెరుగకపోయినను మమ్మల్ని అంగీకరించకపోయినను ఏ కాలం నుండి? అనాది కాలం నుండి. విమోచకుడు అంటే అర్థం ఏంటి బిడ్డలారా?
అంటే ఒక బందికాలంలో నుండి, ఒక బంధకాలంలో నుంచి విడిపించడమే విమోచన. హల్లెలూయా. విమోచించే కార్యం చేసేవాడు ఆల్రెడీ విమోచించబడి ఉండాలి. అలా విమోచన క్రయధనముగా అప్పగించబడిన వాడే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అయి ఉన్నవాడు. చూడండి, జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 1వ శరణము 1వ అధ్యాయం చదవండి. తండ్రివి తండ్రివి తల ఎత్తువాడవు నీవే, తండ్రివి తండ్రివి నా తల ఎత్తు వాడవు నీవే, కీడము నీవే మహిమయు నీవే, కీడము నీవే మహిమయు నీవే, నా తల ఎత్తు వాడవు నీవే, నా తల ఎత్తు. బాధించువారు ఎంతో విస్తరించెను, నా మీద లేచువారు అనేకులుండును, అయినను సోలిపోలేదు, అయినను అలసిపోలేదు, తండ్రి నీవే వాడుకొను, నన్ను తొట్టిల్లనీయవెన్నడు, తండ్రివి తండ్రివి నా తల ఎత్తు వాడవు నీవే. ఈ పాట ఎందుకు రాగము కొంచెం ఇదైనా ఎందుకు పాడానంటే, మన తండ్రియే రాజులకు రారాజుగా వచ్చి తీర్పు తీర్చబోతున్నాడు. ఆ రాజు తీర్పులో నిన్నేమంటున్నాడంటే, అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదాలను ఇచ్చేస్తానంటున్నాడు. అలాగే అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదాలు ఇస్తానంటున్నాడు. ఎరగకపోయినా అబ్రహాము మమ్ము ఎరగకపోయిన అబ్రహాం అంటే విశ్వాసం, దేవుడి మీద ఉన్న విశ్వాసం మనకు లేకపోయినా. తర్వాత మాట, ఇశ్రాయేలు అంటే అర్థం ఏమిటంటే దేవుడి నివసించు స్థానము అని అర్థము. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజానికము. ఆ ఇశ్రాయేలీలు మమ్ము అంగీకరింపకపోయిన యెహోవా నీవే మా తండ్రివి. ఎలాంటి తండ్రి? ఈ తండ్రి ఎలాంటి తండ్రి అంటే 12వ వచనం చదవండి, ఎంత బాగుంటుందో. అది గది. హల్లెలూయా. తమలో తన పరిశుద్ధ ఆత్మను. ఎవరిని పరిశుద్ధాత్మ లేదు, పరిశుద్ధాత్మ లేదు, పరిశుద్ధాత్మ ఒక భ్రమ, అదొక డ్రామా, అదొక మాయ, అదొక నటన, అదొక అలా ఒకరి తర్వాత ఒకరు అలా తయారైపోతున్నారంటే అని చెప్తాడు. ఏమండి, నేను ఒక మాట చెప్పగలను, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఏమైనా ఒక శక్తి అనుకుంటున్నారేమో, కాదు కాదు, శక్తి ప్లస్ వ్యక్తి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఒక సామాన్యమైనటువంటి మనలాంటి వాడు అంటే ఆయనకి శరీరం అంటూ లేదు, కానీ ఆయన ఆత్మ దేవుడు. గట్టిగా గల్లిలో చెప్తామా? ఇంకొంచెం గట్టిగా గల్లిలో చెప్తామా? ఆత్మదేవుడు, పరిశుద్ధ ఆత్మదేవుడు ఉంచిన వాడేడి.
ఎంతమంది అండి పరిశుద్ధాత్మ దేవుడు వద్దు వద్దు అన్న వాళ్ళు ఈరోజు ఎన్ని సంఘాలు. పరిశుద్ధాత్మ అంటే సేవలు తీరులు బాగా ఒక ఆయన పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ పెద్ద ఇంటర్నేషనల్ స్పీకర్. చివరికి ఏం చేశారంటే అతను ఎదురు చెయ్యంటేసి పరిశుద్ధాత్మ పొందుతా అంటే ఆయన సాయంత్రం ప్రసంగానికి వెళ్ళాం. తెలియకుండానే అన్య భాషలు చేసి అభిషేకాలు చేశారు. ఆ రోజు నుండి ఆయన లైఫ్ వేరే లెవెల్లో మారిపోయింది. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తే ఆ పరిస్థితి వేరే అద్భుతంగా ఉంటుంది. హల్లెలూయా. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, అనాది కాలం. ఏ కాలం? అదే కాలమా? హల్లెలూయా. ప్రియులారా, జాగ్రత్త. మీకు మాట చదవాలి. 18వ వచనం చదవండి. నీ పరిశుద్ధ జనులు స్వల్పకాలమే దేశమును అనుభవించిరి. ఆ శత్రువులు నీ పరిశుద్ధాలయమును త్రొక్కి ఉన్నారు. ఎంత బాధాకరమైన విషయం అది. ఏమంటున్నారు? నీ పరిశుద్ధ జనులు స్వల్పకాలమే దేశాన్ని అనుభవించేది. చాలా సార్లు ప్రార్థన ప్రారంభము, పరిచర్య ప్రారంభము, బలిపీఠ ప్రారంభము నడుస్తున్నప్పుడు స్వల్పకాలమే చాలా ఉజ్జీవకరంగా కనబడతాయి, చాలా మహిమకరంగా కనబడతాయి. రాను రాను ఏమవుతుందంటే కొంచెం పలచబడుతూ ఉంటుంది. అక్కడ నీరసం వచ్చే అవకాశాలు ఉంటాయి, అలచట వస్తాయి, బలహీనత సమకూర్చబడతాయి, అవిశ్వాసము కూడా మాట్లాడేస్తాయి. తర్వాత ఏకాంతము కాదు ఒంటరితనం వస్తాయి. కొంత కాలము కూడా స్వల్పమైపోతుంది, పలచబడిపోతుంది. ఎందుకంటే అప్పుడు చూడండి 17వ వచనం చదవండి. యెహోవా నీ మార్గములను చాలా మంది ఏమైపోతారంటే ప్రారంభ దినాల్లో వచ్చిన వాళ్ళందరూ ఏమైపోతారంటే మార్గములను తప్పి ఒక మార్గం కాదు అనేక మార్గాలు తప్పిపోయి తిరిగేస్తూ ఉంటారు. వాళ్ళు తిరిగిపోతారు. ఇంకేమవుతుంది చూడండి, మమ్మల్ని ఎందుకు మళ్ళీ పైపెచ్చుకి లోన ఒక గుండెల్లో వాళ్ళకేముంటుంది, అయ్యి బాబోయ్ మనం అభిషేకుడి దగ్గరికి పోలేదు, ప్రవక్త వర్తమానం దగ్గరికి మనం వెళ్ళలేదు, అయ్యో మొదటి శుక్రవారం జరిగిపోతుందంట, రెండవ శుక్రవారం జరిగిపోతుందంట, మూడవ శుక్రవారం జరిగిపోతుందంట, మొదటి బుధవారం జరిగిపోతుంది, ప్రతి బుధవారం జరుగుతుంది, ప్రతి ఆదివారం జరుగుతుంది. విస్తారమైనటువంటి కృప ఆవరించబడుతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇది ఇలా జరుగుతూ లోన ఏం జరుగుతుందో చూడండి. నీ భయము విడిచినట్లు. ఏ భయం? యెహోవా భయము. ఇప్పుడు ఈ రోజుల్లో చాలా మంది ఇండ్ల దగ్గర ఉండిపోయి కాలక్షేపం చేసే వాళ్ళు లేకపోలేదు. వాళ్ళకి ఏమి కోల్పోయారంటే యెహోవా భయం కూర్చు. వాళ్ళు భయం నుండి వాళ్ళు తొలగిపోయారు. భయము విడిచినట్లు హల్లెలూయా. తిరుగుతారు అటు అంటుందా లేదా? అలా తప్పి తిరుగునట్లుగా ఒక మార్గం కాదండి. ఒకటేమో ఆరోగ్యకరమైన మార్గము, రెండోది జీవనోపాధి మార్గము, నాలుగవది షికారులు. హల్లెలూయా. స్కూటీ వేసుకుని సెంటర్లో వచ్చి టీ తాగేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడం. హల్లెలూయా చెప్పండి. షికారులు. లేకపోతే ఐదవది రాజకీయ నాయకులతో సహవాసం, పాత స్నేహితులతో సహవాసం. ఇంకేంటి? మనకున్న టాలెంట్లు
ఏం చెప్పాలా? మనకున్నటువంటి నాలెడ్జ్, మనకున్నటువంటి పరిమితితో నేర్చుకున్నటువంటి జ్ఞానం, దీనికి మనం ఏమైపోతామంటే తిరుగుతూ ఉంటాం. అక్కడితో అయిపోలేదు, ఇంకొక ప్రమాదకరమైన ఆలోచన. మా హృదయములను నీవెందుకు కఠినపరిచితివి. ఎలా చూడండి, దేవుడు దయామయుడు, కరుణమయుడు, ప్లస్ కఠినాత్ముడా. కానీ ప్రార్థనలు ఎలా ఉంటారంటే, మా హృదయాన్ని ఎందుకు కఠిన చేసేసావు? ఇప్పుడు వద్దారు అనుకున్నాను, 80 లక్షల రూపాయలు సీట్ ఒకటి తగిలింది, ఏమో ఎలాగా మమ్మల్ని రాకుండా ఎలాగా? దేవా, మా ప్రార్థన ఇన్ని తండ్రి, ప్రభా ఇంత గొప్ప రియల్ ఎస్టేట్ మా ముందు కళ్ళ ముందు పెట్టావు తండ్రి, ఇంకా సరిపోలేదు దెబ్బ. సోదరు చెప్పాలంటే హల్లెలూయా. కొంతమంది కుటుంబాలను కాపాడుకోలేరు. చాలా మంది ప్రభుత్వ స్తోత్రం వందనము బాగున్నారా? గృహదర్శిని. ఏ దర్శిని అంటే గృహదర్శినికి వెళ్ళిపోవడం. ఎంతమంది సంఘ పెట్టుకున్నారు? పాతోళ్ళు, కొత్తోళ్ళు, పరిచయమైన వాళ్ళు, వాళ్ళ నుంచి వాళ్ళ పరిచయమైన. ఈ రకంగా అయితే మన పరిచయం ఎలా ఉండాలి? 24 గంటలు తిరుగుతూనే ఉండాలి. ఇంకా హల్లెలూయా. తిరుగుడు సెక్షన్, ఈ తిరిగే సెక్షన్ ఎవరిదంటే వారిలో ఏముండదంటే భయము విడిచినట్టు. ఎవరి భయము? యెహోవా యందు భయం. పరిశుద్ధాత్మ దేవుడు ఉంచిన వాడేడి, తమలో తన పరిశుద్ధాత్మను ఉంచిన వాడేడి అంటూనే ఒక అద్భుతమైన భక్తుణ్ణి పరిచయం చేస్తున్నాడు. మోసే కుడి చేతి వైపున మహిమ గల తన బాహువును పోనిచ్చిన వాడేడి. మోసే గారికి దేవుడు మోసే కుడి చేయట్టుకుని కుడి చేతి వైపున కాబట్టి దేవుడు ఆయన చాలా పద్ధతి కలిగిన దేవుడు. ఆయన దగ్గర ఉన్న క్యారెక్టర్ అసలు భూమి మీద మానవుడికి లేదు, దేవదూతలకి లేదు, ఎవరికి లేదండి. ఆయన ఎప్పుడు మోసే కుడి చేతిని ఎక్కడ వెళ్తున్నాడు ఆయన? ఇప్పుడు భూమి మీద మానవుడు, ప్రతి మానవుడు ఏ చేతితో ఉంటుందంటాడు? కుడి చేతి ఉంటాడు. ఒకవేళ కుడి చేతికి ఏమైనా దెబ్బ తగిలితే చెమిచతో తింటాడు తప్ప చెత్త కలుపు తినేడు. హల్లెలూయా. మోసే కుడి చేతి వైపున మహిమ గల తన బాహు. ఏ బాహు? బాహు అంటే చెయ్య, హస్తం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. ఇది పెద్ద పెద్ద మర్మమేం కాదు. బాహుబలి ఒక బలి తీశాడు, దాంట్లోనే చూపిస్తున్నాడు ఏంటి? చచ్చిపోతావు ఆవిడ ఏం చేసింది? చెయ్య నీటిలో పెట్టి ఆ పెట్టిన చేత్తో ఇలా పట్టుకున్నట్టు. అంటే బాహు అంటే చెయ్య ఆ బిడ్డను పట్టుకుంది. ఎప్పటికైనా బలి అయిపోతాడని వెనుకొడి దెబ్బ. అంటే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే చెప్పాలి. ఎందుకు చెప్పాలంటే అందరూ సినిమాలు బాగా చూస్తారు కాబట్టి. హల్లెలూయా. ఈ రోజుల్లో ప్రపంచం నిండా జ్ఞానం ఎలా వచ్చింది? జ్ఞానం రాలేదు కానీ లోక జ్ఞానం వచ్చేసింది, లోక తెలివితేటలు వచ్చేసాయి. అందుకని దేవుడు కూడా ఏం చేస్తున్నాడంటే సినిమాలను వాడుకుంటున్నాడు. వాక్యము సినిమాలకు వెళ్ళిపోతుంది. పట్నం పన్న పల్లె పల్లెలు కొన్న వెళ్ళిపోతున్నది నా యేసయ్య వార్త. సీరియళ్ళలోకి వెళ్ళిపోయింది, సినిమాలలోకి వెళ్ళిపోయింది.
వాడు ఏమి తీసినా ఎలా తీసినా వాక్యమే, దేవుని వాక్యమే తీస్తారు. హల్లెలూయా. బాయ్. నువ్వు ఎన్ని సీరియల్ తింటావుది, ఎన్ని సినిమాలు తింటావుది, హైందవ ధర్మాన్ని ఎక్కువగా చూపించాలి సుమా. హిందూ తత్వాన్ని జాగ్రత్తగా ఐరన్ చేయాలి. అలా మీరు చేస్తే మీకు మంచి సహాయ సహకారాలు ఉంటాయని బహుశా నేను అనుకుంటున్నాను. మన ప్రధానమంత్రి మోడీ గారు అనేసారేమో, ఏమో అనుకుంటారు. అందుకే పూర్వం నుండి చూస్తే మన భారతదేశంలో సినీ ప్రపంచం అంతా పౌరాణిక నాటకాలు వేసేవారు, పౌరాణిక సినిమాలు తీసేవారు. ఇప్పుడు ఇంకా అదే అయిపోయింది. నాకు కూడా అదే కావాలి. ఎందుకంటే భూమి మీద విగ్రహారాధన పెట్టిపోద్దంట దేవుడు రెండవ రాకడలో. హల్లెలూయా. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా ప్రజలు చూపించుకోవాలి. అయితే ఇక్కడ ఒక మాట, వారి హృదయంలో నీవెందుకు కఠిన పరిస్థితివి. కఠినపరిచారు. కఠినం చేసుకుని తిరిగేస్తున్నారండి. ఎంతలా కఠినం చేసుకుంటారో హృదయాన్ని కఠినమైపో. ఇందాక ఏం జరిపించాను, పరము నుండి చూడు, పళ్ళకు పశువులు దిగుచున్నట్టు. పశువును ఈ గమనించండి, ఎండలో కడితే ఎండలోనే ఉంటాం. అదే పాకలో కడితే పాకలోనే ఉంటాం. దానికి గుదిబండ వేసేసి ఎదురైనా అది ఏమంట, బంధం వేసినా ఏమంట. ఒక్కొక్క రైతు గుర్తుకున్నాని ఇంట్లో ఉన్న బెల్లం మీద ఉన్న కోపం అంతా పొలం వెళ్ళిపోయి గేదెమి చూపించేస్తాడు. ఇంట్లో ఉన్న పిల్లల మీద ఉన్న కోపం అంతా వెళ్ళిపోయి పచ్చగడ్డి తింటున్నప్పుడు ఏం చెప్తాంటే అంటుంది. ఎలా వాళ్ళంటే అన్నాడు. అలా అన్నాడు 2-3 పొరగలు అలాగే వెనకాలే వెళ్ళవా, కష్టపడి గడ్డి కోసం వస్తే ఇలా ఇసిపెడుతున్నావా అని చెప్పి చిన్నకూడి ఒక్కొక్క మూర్ఖుడు. ఈ దినాల్లో వాక్యం అనే జీవ ఆహారము, శ్రద్ధగా వాక్య జీవము, వాక్యపు సత్యము, మర్మపు నిధి, అది నీ ద్వారా నా ద్వారా రానది, అది దేవుడు పంపిన పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్న సేవ. నేను మాట్లాడుతున్నాను, నేను బోధించాను. దేవుడే తాను నీలోనికి వచ్చి దేవుడు సమాజంతో మాట్లాడతాడు. అందుకే ప్రవచించడం మానను. హల్లెలూయా. త్వరలో వచ్చేస్తుంది. చాలా మందికి తెలియని రహస్యం చెప్పిన 64వ అధ్యాయం ఏంటి తెలుసా? చాలా గుండె దడ వచ్చేస్తారు. 6వ వచనం ఏంటి చెప్పండి? 6వ అంకి ఎవరిది చెప్పండి? 4వ అంకి ఎవరిది? మందే. చెప్తున్నాను నిన్నగా చెప్పుకోండి. 6వ సంఖ్య మందే. 6వ రోజున మానవుని చేశాడు కాబట్టి మందే. తర్వాత తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ అని ఎంతమంది? త్రిత్వము, త్రియేకుడు. 4వ వాడు ఎవడు? 3 కలిపి ఒకటి చేశారు. ఎవరిని? మనిషిని. వాళ్ళని కూడా ఎలా చేశారు? ఒక మగాన్ని చేశాడు, మగాళ్ళ నుంచి ఒక స్త్రీని చేశాడు. చేసేవాడంటే వెంటనే ఆ మగాడితో చెప్పించాడు. ఏమంటే మేము ఇద్దరు అనే సంగతి లేకుండా, మీ ఇద్దరు అన్న మాట్లాడకుండా లేరంటే, నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసమా, నీవు నా నుండి తీయబడిన దాని కాబట్టి నీవు నాని అనిపించు. అంటే ఇద్దరు కాదు, ఒక్కరనే. తండ్రిని తల్లిని విడిచి వారిద్దరు ఏక శరీరమగుదురు.
దానికి ఒక రోజు వచ్చాడు. ఈ రోజు చాలా మంది వివాహాలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, వివాహాలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళ హృదయాలు ఏకమవ్వలేదు, హృదయాలు కలవలేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మధ్యలో జరిగేదంతా దేవుడి దృష్టిలో వ్యభిచారము, చారత్వం. రెండు హృదయాలు కలవాలి, రెండు దేహాలు కలవాలి. అది దేవుని చిత్తములో జరుగుతున్న సత్యము. చాలా మంది గమనించుకోవాలి ఈ సందర్భాన్ని. కుటుంబం అనే జీవితాన్ని సమపాలులో ఎదురుకు తీసుకుని వెళ్ళాలి. కుటుంబంలో ఒక్కొక్కసారి చాలా అలసలు వస్తాయి, చాలా లోటుపాట్లు వస్తాయి, చాలా ఇబ్బందులు కలుగుతాయి. హల్లెలూయా. కాబట్టి వాటిలో కూడా ఏం చేయాలంటే నేను దేవుడి వైపు చూడాలి. హల్లెలూయా. దేవుడి వైపు చూడకపోయినా చూసినా ఈ 64వ అధ్యాయం ఏమిటంటే 6 మానవుడు 4 జన్మ కర్మ పాపముల నుండి విడిపింపబడక మునుపు చేయబడిన నరుడు. చాలా లోతుగా వెళ్తున్నాం, జాగ్రత్త వినండి. ఈ 4వ వ్యక్తి ఎవరంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు కలిపి ఒక నరుడిని చేశారు. ఆ నరుడిలో నుంచి నారిని తీశారు. వాళ్ళిద్దరిని కలిపితే ఒకరు, ఆ ఒక్కరు ప్లస్ 3, 3 ప్లస్ 1 దట్ ఈస్ ఈక్వల్ టు 4. ఇప్పుడు 6, 4 64. ఏం రాయబోతుందో చదవండి. ఏంటమ్మా? గగనము చుంచుకుని నీవు దిగి వచ్చెదవు గాక, నీ సన్నిధిని రేపు నుంచి జరిగేది అదే కదా. పర్వతాలు, కత్తిపూడిలో ఉన్న పర్వతాలని కదిలిపోతాయి, మారేడుమిల్లిలో ఉన్న పర్వతాలని కదిలిపోతాయి. హల్లెలూయా. హిమాలయ పర్వతాలు కదిలితే మాట్లాడుకుంటాయి. హల్లెలూయా. ఇప్పుడు ఏదో మేఘం పట్టి అలాగా పైన ఈ శబ్దాలుగా మనం అరిగిపోతున్నాం, కానీ పర్వతములు మాట్లాడుకోవడం ప్రారంభమవుతాయి. అది గగనము చీల్చడం అంటే ఒకరు చేసే పని. అది 3 సార్లు జరిగింది. ఒకటి గగనము ఇక్కడ చీల్చుకునే ప్రవచనం ఒకటి, రెండవది దేవాలయములో తెర చీల్చుకుని, మూడవది మొదటి ఆదాము కొడుకు చీల్చుకునే, నాలుగవది కడపటి ఆదాము మొత్తం జీవితం అంతా చీల్చుకునే అద్భుతమైన సంఘాన్ని తీసుకొచ్చాడు. హల్లెలూయా. 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 చాలా అద్భుతమైన మాట. నీవు దిగి వచ్చెదవు గాక, నీ సన్నిధిని పర్వతములు సత్తరిల్లును గాక, నీ శత్రువులకు నీ నామము తెలియజేయుటకై జరుగునని మేము అనుకుని కొనని భయంకరమైన క్రియలు నీవు చెయ్యగా అన్యజనులు నీ సన్నిధిని కలవరపడుదురు గాక, నీవు దిగి వచ్చుదువు గాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక. తన కొరకు తన కనిపెట్టు వారి విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడు ఏ కాలమున చూచి ఉండలేదు. దట్ ఈస్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ జవాబు. అట్టి దేవుడు కలడు అన్న సమాచారము మనుషులకు వినబడలేదు, అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. అదే కదా దెబ్బ, అదే కదా. నువ్వు గుండెల మీద తన్నేవరా అంటారు. నిజంగా గుండెల మీద తన్నారంటే మనిషి యొక్క
ఒకడు వస్తున్నాడు తెల్లని గుర్రం మీద, మహామహుడు, మహిమాన్వితుడు. ఎవరంటే 15వ వచనంలో పరమ నుండి చూడు, ఇప్పటి వరకు భూమిని చూసావు. ఇప్పటి వరకు ఈ ఊరి నుంచి ఆ ఊరు వెళ్ళావు, ఆ ఊరి నుంచి ఈ ఊరు వెళ్ళావు, ఆ దేశం నుండి ఈ దేశం వెళ్ళావు, ఈ రాష్ట్రం నుంచి ఆ రాష్ట్రం వెళ్ళావు. కానీ ఇప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటంటే పైకి చూడు, పైకి ఆకాశం వైపు చూడు. అక్కడ జరిగే కార్యక్రమం ఏంటో తెలుసా? మహిమోన్నతమైన ఈ పరిశుద్ధ స్థలము నుండి దృష్టించు. ఇప్పుడు చెప్తున్నాను, 2 పరిశుద్ధ స్థలాలు. ఒక పరిశుద్ధ స్థలం ఏమో పైన ఉంది, 2 పరిశుద్ధ స్థలాలు ఎక్కడ ఉన్నాయంటే కింద చీల్చబడిన దేవునికి మానవునికి మధ్యలో ఉన్న తెర చీల్చబడింది. చీల్చబడిన తర్వాత 12, 13 మధ్యలో కింద ఉంది. 12 అంటే అపోస్తులకు సాదృశ్యమైన సంఖ్య. 13 అంటే ఏంట సంఖ్య అంటే దేవుడు అద్భుతమైన త్రిత్వమై ఏకత్వములో త్రిత్వము చప్పట్లు కొట్టి ఏకదేవుడు ఏకేశ్వరుడు త్రిత్వమై ఉన్నవాడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే మాట రాశాడు అక్కడ, దేవుడు 3 ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. 63వ అధ్యాయములో 3 ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. ఒక్కళ్ళు కూడా కాదండి, 2 కాదు, 3. రక్తవర్ణ వస్త్రములు, శోభిత వస్త్రములు. ఎంత మహిమాన్వితమైన మర్మాలు. దేవుడు చెప్తుంటే ఒక పక్కన ఇంకొకడు మొదలెట్టాడు. ఏంటి? ఇప్పుడు జకర్యా గ్రంథం 3:1 చదవండి. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడి ఉంటియు, సాతాను ఫిర్యాదు అయి అతని కుడిపార్శ్వమున నిలబడి ఉంటియు అతడు నాకు కనపరిచెను. సాతాను, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొను, యెహోవా నిన్ను గద్దించును. ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరవి వలెను ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సమూహములో నిలబడి ఉండగా, యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలవబడి ఉండగా దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని సెలవిచ్చెను. హల్లెలూయా. చదవమ్మా. అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా, వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతన్ని అలంకరించిరి. అలంకరణ జరిగింది. యెహోషువకి అలంకరణ ఎప్పుడు జరిగింది? ఒక అతను ఉన్నాడు, వాడు ఎవడు? సైతాను. వాడు చేసే పని ఏంటి? డ్యూటీ ఏంటి? ఫిర్యాదులు. మీరు ఎప్పుడైనా ఏ ఊరైనా వెళ్ళారనుకో, ఏ మండలం కడుకో, లేకపోతే ఏ పోలీస్ స్టేషన్ కడుకో, లేకపోతే ఏ రెవెన్యూ ఆఫీస్కి వెళ్తే ఆడ పెట్టాల్సిన ఫిర్యాదులు పెట్టండి. చెప్పండి. హల్లెలూయా. ఫిర్యాదులు పెట్టి అక్కడ ఫిర్యాదులు పెట్టి ఉంటుంది. ఆ ఫిర్యాదులు పెట్టిలోకి మరి వేస్తూ ఉంటాయి, ఎవరు కూడా వేస్తూ ఉంటాడు. అది అప్పుడప్పుడు తీరుతుంటారు. ఈడు కూడా ఏం చేస్తున్నాడంటే ఒక ఫిర్యాదు పట్టుకుని వెళ్తున్నాడు. యెహోషువని దేవుడు అంగీకరించాడు. అంగీకరించి ఎక్కడికి తీసుకెళ్ళాడు? యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడుట. ఎవరిని ఎలా చూడండి, దేవుడికి భక్తుడికి మధ్యలో సహవాసం కుదురుగా ఉంది. మలిన వస్త్రాలు ఉన్నాయి, అవి వాటి సంగతి దేవుడే మర్చిపోయాడా లేదా? దేవుడు ఏమని అన్నాడు? అన్నది కదండి.
పైగా నిలబడ్డాడు ఎక్కడ? యెహోవా దూత దగ్గర. యెహోవా దూత అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు వారు. ఆయన ఈయన కలిపి ముచ్చట్లు పెట్టుకున్నారు, మాట్లాడుకుంటున్నారు, చాలా అన్యోన్యంగా సహవాసం చేస్తున్నారు. ఈలోగా పక్కనికి ఒకటి వచ్చేసాడు. ఆడు వచ్చేవాడంటే సైతాన్ని ఫిర్యాదు అయి అతడి కుడి పార్శ్వమున నిల్చుంటే ఆడికి గుణం పోలు చూసావా? ఆడు ఎక్కడ? అసలు దేవుడి స్థానం ఏది? కుడి పార్శ్వం. ఇప్పుడు యెహోవా దేవుడి కుడి పార్శ్వంలో ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభువు వారు ఉన్నారు. ఎలా ఉన్నారు? గాయాలతో ఉన్నారు. కొట్ట ఆయన ధవలవర్ణుడే కాదు, ధవలవర్ణుడే కాదు, రత్నవర్ణుడు కూడా. మహిమను ధరించుకున్న మహోన్నతుడైనటువంటి రక్తవర్ణ వస్త్రములు ధరించుకున్న అద్భుతమైన దేవదేవుడు నజరేయుడవి యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా. అలాంటి వారు నిలబడవలసిన స్థానం దగ్గరికి ఈడు వెళ్ళిపోయి తగుదునా అమ్మా అని నిలబడిపోయి ఉన్నాడంటే, ఇదిగా నువ్వు తెగ మాట్లాడేస్తున్నావు కానీ వస్త్రాలు చూసావా? ఏమన్నాడమ్మా? వస్త్రాలు దేనికి గుర్తుగా ఉన్నాయంటే మన గుణాతిశయములకు గుర్తుగా ఉన్నాయి. మన యొక్క టర్మినాలజీ, మన యొక్క గుణాలు, మన యొక్క అలవాట్లు, మన యొక్క పొరపాట్లు, మన యొక్క నైజం. మీ నైజం వేరు, నా నైజం వేరు. హల్లెలూయా. మా కూడా ఒక అతను కుర్రోడు వచ్చి వాడి ప్రార్థనకి వాడికి ఒక నైజం అంటే మాట ఇంకా ఏదంటే అది కొడుతు తప్ప ఆపడు. ఏంటంటే వాడు ప్రార్థనలో ఉండగానే వాడు అదే అనుకుంటాడు. పాపం ఇంకా ఆత్మ అంటే ఇదేనేమో అనుకున్నాడు. ఆపడం సరిగ్గా ఎప్పుడు మొదలెడతాడంటే అందరూ పడుకున్నాక 11 గంటలకు మొదలెడతాడు. సరిగ్గా ఏముందో చెప్పు? ఏ శబ్దం దేవుని వెనకాల పిడేలు తినాలనిపించాడు. కానీ నిద్ర పడుకున్నప్పుడు పడుకున్నప్పుడు ఎలా ఉంటుంది? నిద్ర డిస్టర్బ్ చేస్తాయి. ఆడికి అప్పుడే ఈలోగా మా ఫ్రెండ్ ఒకడు ఏం చేశాడంటే ఆడి కొట్టడానికి సిద్ధపడుతున్నాడు అనగా ఆడి పక్కకి మోకాలు చేసి ఆడికంటే డబల్ వాదించి బాధేసేవాడు. వీడికి విచిత్రం అనిపించింది. నేను కొట్టవలసి పోయి ఈడు కూడా వెళ్తాడు. మొత్తం మీద ఆడి ఎలాగైతే ఆ చప్పలు కొడితే మార్పించాడు. అదే గంగవరంలో మాసం అమ్ముతాడు ఆయన దేవుడు అని. ఆ కుర్రోడు గంగవరంలో రోడ్ డోర్ని పెద్ద మాసం కూడా ఉండదు, దేవుడు అతని పేరు. అతను ఆపాడు, చివరికి దెబ్బ కొట్టి ఎట్టుకోగలడు చెప్పండి. ఇప్పుడు పెద్ద సేవకుడు అయిపోయాడు. కొట్టడు చెప్పండి. హల్లెలూయా. పిల్లరా, దేవుడి కృపలో మనం ఎదుగుతున్నప్పుడు వాడు మాత్రం చేస్తుంటాడు. ఎవడండి ఎక్కడికి వచ్చేసాడు? కుడి పార్శ్వం దగ్గరికి వచ్చేసాడు. వచ్చేసి ఏమన్నాడు? చూసుకో యెహోషువ మరిన వస్త్రాలు కనబడతలేదా నీకు అన్నాడు. అప్పుడప్పుడు మనల్ని కూడా అంటాడు. మన వస్త్రాలు మాసిపోతూ ఉంటాయి. సహజంగా మనుషులు వేసుకున్న వస్త్రాలు మాసిపోతాయి లేవా? ఎంత బంగారు మూతర కట్టినా సరే చేరికే మాసిపోతాయి లేవా? అదే జిగ్జిగ్గులు జగ్జగ్గులు వేసేసిన మాసిపోతాయి లేదా? వాటి మళ్ళీ ఏం చేస్తాను? మనమైతే ఇలా కొంచెం అదే రాయి దగ్గర ఎటుకెళ్ళి దిగుతారు కదా రజకులు, ఎలా కొడతారల్లా బద్దాసిపోతాయి. హల్లెలూయా. ఈ బటన్స్ అన్ని బద్దాసిపోతాయి. దప్పుడే దప్పుడు. ఈరోజు మన కొరకు యేసు అలా కొట్టబడ్డాడు. ఆయన సిద్ధగా కొట్టబడ్డాడు, నరగ కొట్టబడ్డాడు, ఇరుగ కొట్టబడ్డాడు. అదే ప్రవచనము ఈరోజు నీకు నాకు దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, ఇదిగో ఇర్మియా గ్రంథములో విరగొట్టుటకును, నాటుటకును, ఇరుచుటకును, పెళ్ళగించుటకును నేను నీకు అధికారం ఇస్తున్నాను. కొట్టతో పట్ల స్వతంత్రించుకుంటున్నాము.
ఈ స్వాతంత్ర్యము క్రీస్తు రక్తము వలన వచ్చింది. మనకి స్వతంత్రత మనకు కలిగింది, అధికారం మనకు వచ్చింది. మార్కు శుభవార్త 11:12 చెప్పిన అధికారాలు మనకు దేవుడిచ్చాడు. పరిశుద్ధాత్మ శక్తి మనం పొందుకున్నాం. కాబట్టి పిల్లరా, దైవ సన్నిధి మనతో ఉండునుగాక. ఆమె ప్రార్థన చేసుకునేటప్పుడు మూలాంశాన్ని చెప్పి ముగిస్తాం. ఏమిటా మూలాంశం అంటే, హల్లెలూయా, దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వారిలో ఏదో ఒక లోపము సాతానుడు చూపించకమ్మా. వాడు చూపిస్తే దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఏం చేస్తాడంటే ఆ మలిన వస్త్రాన్ని తీసివేసి మహిమ వస్త్రాన్ని ధరింపజేస్తాడు. తల మీద బాగా పెడతాడు. హల్లెలూయా. బంగారము దట్టి ధరింపజేస్తాడు. రత్న వైడూర్యాలతో నింపుతాడు. అలంకరించే దేవుడు మన దేవుడు. ఏం చెప్పండి? అమ్మేసే దేవుడా? చెప్పండి. 9 రోజుల నుండి తర్వాత ఊళ్ళో పాడే ఊరు అవతల సిలిండర్ అని అన్నవాళ్ళు దేవుడా? దేవుడికి అడిగి చెప్పండి. 6 రాత్రులు నవరాత్రులు కాదు, అన్ని రాత్రులు చేసే దేవుడు. మనకి స్తోత్రం చెప్పండి. చెప్పండి. అన్ని పగలు చేసే దేవుడే మన దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు మనకి ఇచ్చిన కృపేట తెలుసా? హల్లెలూయా. మనము దేవుని వలె ఉన్నామంట. మనలో దేవుడు మనలాగా ఉన్నారంట. హల్లెలూయా. అందుకొరకే దేవుడు మనలను కనిపించి పోషించి ఆన్సరించి జవాబిచ్చి పూర్తిగా ముద్ర వేసాడు. పరిశుద్ధాత్మ ముద్ర వేసి, ఏ ముద్ర? ఆ ముద్ర మన మీద వేసాడు. హస్త నిక్షేపణ చేశాడు దేవుడు. అందుకోసం మనము తండ్రి ఎదుట మనము సిగ్గుపడకుండా ధైర్యముగా దేవుడిని ఎదుర్కొనడానికి మనము వారసులమైపోయాం. పిల్లలము దేవుడి పిల్లలమైతే మనం ఆయన వారసులము. యెహోషువ వలె మనం తయారు చేశాడు. ఓ మాట చెప్పండి. యెహోషువ చేసిన శూరవీర కార్యం ఏమి చెప్పండి? ఇంత మనం ఏం చదువు? నీ ఆసక్తి ఏది, నీ శూర కార్యములు ఏవి అన్నారా లేదా? యెహోషువ చేసిన కార్యము బైబిల్లో యెహోషువ గ్రంథానికి యువతలు కానీ అవతలు కానీ ఎవరైనా చేశారా? ఎవరు చేయలేని కార్యాలు చేయించేవాడే అఖేవాది దేవుడు. గట్టిగా చెప్పండి. బోలో క్రీస్తు మహారాజుకే, బోలో క్రీస్తు మహారాజుకే, పాపుల రక్షకుడికే, రోగుల వైద్యుడికే, యెహోషువ దేవుడికే, ఎలీషా దేవుడికే, సాక్షి దేవుడికే, యూదా దేవుడికే, సత్య దేవుడికే, శైల దేవుడికే, అందరి దేవుడికే, దేవుళ్ళందరికంటే గొప్ప దేవుడికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అని పాడి స్తుతింతును నారే జనులారా మనసారా నోడారా రారే రారే లప్పలారా రారే రారే అక్కలారా రారే 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 తమ్ముళ్ళారా రారే 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 చెల్లెల్లారా హల్లెలూయా అని పాడి స్తుతింతును నారే జనులారా మనసారా నోరోరా తాత ముత్తాతల కన్నా ముందు ఉన్న దేవుడని మన ప్రాంతాత గారి కంటే ముందు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. తాత ముత్తాతల కన్నా ముందు ఉన్న దేవుడని తల్లిదండ్రుల కన్నా ప్రేమించు దేవుడు కన్నా బిడ్డల కన్నా కన్నుల పండుగని. నువ్వేనంటే కొనిస్తా ఇదే చెప్పాల. నువ్వేంచవా నాకు ఇది హక్కులు చూడు, ఎన్నిత్రాలు చూడు. అక్కడ ఏవో ఇక్కడ
అలా వర్షంలో పడేసిన సరే తల్లిని సెలవుని ఇచ్చేసింది అలా నువ్వు కొన్న మా ఇద్దరు చెప్పారు. ఎప్పుడు చూసిన ఏ వెరైటీ బట్టలు ఎప్పుడైనా బతుకు ఏదైనా మోడల్ బట్టలు కొన్నావా? ఉండిందో ఉంటాయి కదా, ఇక్కడ ఉంటాయి కదా. ఏడుపు కన్నీరు. అందుకే దేవుడు అన్నాడు, కన్నా బిడ్డల కన్నా కన్నుల పండుగ, కన్నుల పండుగ నా యేసయ్య. హల్లెలూయా హల్లెలూయా. ఈ ప్రసంగం పేరేంటంటే కన్నుల పండుగ నా యేసయ్య. ఆమేన్. దేవుడు నిశ్చయముగా నీ కన్నులకు విందునిస్తాడు. హల్లెలూయా. నీకేది అవసరమో అది నీ ముందు పెట్టి ఆయన నీ నవ్వును చూసి ఎంజాయ్ చేసే దేవుడు నా దేవుడు. నీ హృదయం తృప్తిగా ఉంటే ఆయన ఆనందించే దేవుడు. అందుకే ఆయన చీల్చుకుంటూ వచ్చేస్తున్నాడు ఆకాశాన్ని. హల్లెలూయా హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో ఈ యొక్క వర్తమానమును ప్రభు సన్నిధిలో పొట్టివాడను మట్టివాడను అల్పుడును అయోగ్యుడును ఆయన సముఖములో ప్రభువా మేము అందరము యెహోషువలమయ్యా. యెహోషువ వలె ఉన్నామయ్యా, అబ్రహాము వలె ఉన్నామయ్యా. అయ్యా మమ్మల్ని కనికరించి మా మీద జాలి చూపు, నీ ప్రేమతో నింపండి. ప్రార్థన మన మధ్యలో ఉన్న దైవజనురాలు ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన ఏకీభవించండి. నా తండ్రి ఇదిగో పరమ నుండి దృష్టించి చూడుము అని నాయన భక్తుడు సెలవిస్తున్నాడు ప్రభువా. అయ్యా మోషే కుడి చేతి వైపున బాహుబలము చాచిన వాడేటి అని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభువా. తమలో తమ పరిశుద్ధాత్మను ఉంచిన వాడేడి అని నీ వాక్యం సెలవిస్తుంది. నిజమే ప్రభువా. యేసయ్యా నా తండ్రి ఇదిగో మొదటి ఆదాము చేర్చబడుచుకుని నువ్వు రాబోతున్నావు ప్రభువా. ఇదిగో నాయన కడపటి ఆదాము చేర్చబడినప్పుడు అయ్యా దేవాలయపు తెర చినిగింది ప్రభువా. నా తండ్రి ఇదిగో ప్రభు అయ్యా చేర్చబడింది, దేవాలయపు తెర చేర్చబడింది ప్రభువా. నీ స్తోత్రాలు తండ్రి. అయ్యా కన్నుల పండుగగా ఉండే దేవుడు ప్రభువా, నీ స్తోత్రాలు తండ్రి. నాయన అపవాది ప్రభువా ఎప్పుడు మా మీద ఫిర్యాదులు చేస్తూ నాయన మలిన వస్త్రాలు ఉన్నాయి అని వాడు ఫిర్యాదు చేస్తున్నప్పుడు తండ్రి ఆ ప్రభావమును నీకే చెల్లించుకుంటూ నీ దైవజనుని ప్రవక్త ఇంతవరకు నువ్వు వాడుకున్న విధానం కొరకు నీ వాక్య ప్రవాహము ధారాళముగా అయ్యా మాకు దయచేసినందుకు వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.